నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్టీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు నీలం రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే రమేష్ గారు, తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా ఒకటి. బట్ అదే స్థాయిలో పెద్ద విమర్శను ఎదుర్కొంటుంది కూడా సేమ్ ప్రాజెక్ట్. ఇళ్ల నిర్మాణం అయితే అక్కడక్కడ చూపిస్తున్నారు, కానీ ఇప్పటికీ దాంట్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి, లేకపోతే చెత్తంతా తీసుకొచ్చి అందులో పడేస్తున్నారు, కానీ ప్రజలకైతే ఉపయోగపడడం లేదు అని మీరేం చెప్తారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన స్టేట్మెంట్ నేను దాన్ని ఏకీభవించాను. ప్రతిష్టాత్మకంగా అనే సబ్జెక్టే రాంగ్ అండి. ఎందుకంటే వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ చేశారు, లాంచ్ చేశారు, బట్ దే నాట్ ఇంప్లిమెంటెడ్ ఇట్. ఒకటి, మీ ఈరోజు కేసీఆర్ గురించి చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్ అనేది ఒక ఫ్రాడ్, అంటే డబుల్ బెడ్రూమ్ అనేది ఒక రాంగ్, అంటే డబుల్ బెడ్రూమ్ అనే కాన్సెప్టే రాంగ్. ఎందుకు అంటే చాలా మంచిగా మాట్లాడండి కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ లాంచ్ చేసే కంటే ముందు అల్లుడస్ ఎక్కడ పడుకోవాలన్నాడు. మరి 8 సంవత్సరాలు అల్లుడు ఎక్కడ పడుకుంటుండండి? అది కేసీఆర్ చెప్పాడు. ఎందుకంటే అక్కడ మర్చిపోతాడు, ఆ ఈవెంట్ కాగానే ఆ ఈవెంట్ మర్చిపోతాడు. మీరు చూసినట్టయితే 5 సంవత్సరాలు సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు 48 లక్షల ఇల్లు కట్టించాడు ఉమ్మడి రాష్ట్రంలో. అదే 8 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో, అంటే మనకు సపరేట్ అయిన తర్వాత ఇంత ఫండ్స్ ఉండి, ఇంత అన్ని ఫెసిలిటీస్ ఉండి, ఈరోజు 1,50,000 ఇల్లు ఆన్ రికార్డ్ కట్టారు. అంటే చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాల్లో 48 లక్షల ఇల్లు కట్టారు. ఇది ఆన్ రికార్డ్, మీరు చెక్ చేసుకోండి. కానీ కేసీఆర్ 8 సంవత్సరాలు 1,50,000 ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు కట్టిన తర్వాత ఈరోజు ఆ ఇల్లు ఎవరికి అలాట్మెంట్ చేయలే. ఎందుకు చేయలే అంటే ఎమ్మెల్యే వర్గాలకు ఇస్తే వాడి కోపము, ఇంకోటికి ఇస్తే ఇంకోటి కోపం, వాళ్ళ రాజకీయాల కోసం తప్ప నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చే శుద్ధశుద్ధి వాళ్ళకి లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ పేరు చెప్పి లోన్లు తీసుకొచ్చారు తప్ప ఇప్పటికీ అక్కడ ఏం జరిగింది లేదు. సేమ్ టైం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒకవేళ ఇచ్చుంటే కేసీఆర్ అందరు దేవుళ్ళలాగా చూసేవారు. కానీ ఈరోజు కేసీఆర్ని మీరు ఊళ్ళోకి వెళ్ళినట్టయితే రాక్షసులాగా చూస్తారు. ఎందుకు అంటే మీరు పర్సనల్గా ఇంటర్వ్యూ చేసినా, ఎవరు ఏం చేసినా కేసీఆర్ అనే వ్యక్తిని తిట్టని మనిషి అంటూ లేడు తెలంగాణలో. అదే రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర గారు అని దండం పెడతారు. కేసీఆర్ని దొడ్డు ముక్కోడు నవ్వడంటాడు, బక్కోడు నవ్వడంటాడు, తాగుబోతా నవ్వడంటాడు. ఎందుకు అనిపించుకోవాలండి దాన్ని? అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని మాటలు ప్రజలు నీతో అంటూ ఉన్నారు అంటే దానికి కారణాలు ఏంటి? అంటే యు ఆర్ నాట్ క్లియర్ టు ద పబ్లిక్. నువ్వు పబ్లిక్ ఏదైతే ప్రామిస్ చేస్తావో ఆ ప్రామిస్ చేయట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కేసీఆర్ చాలా అంటే వాడుకొని, ఆ పేరు వాడుకొని వదిలేశాడు. మీరు ఈ మధ్య గమనించండి, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ కొడుకు కానీ, వాళ్ళ అల్లుడు కానీ ఎవరైనా ఇక్కడ స్పీచ్ల సభలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి మాట్లాడుతున్నారండి. నిజంగా వాళ్ళు అంత బాగా చేసి ఉంటే ప్రమోట్ చేసుకోవాలి కదా. అంటే ద నాట్ ఎబుల్ స్పీక్. ఎందుకంటే వాళ్ళకి ఆ వాయిస్ లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది ఒక ఫాల్స్ స్కీమ్, అంటే ఇట్స్ ఓన్లీ డ్రీమ్, అంతే. ఆ డ్రీమ్లో పెట్టి దాన్ని వదిలేశారు తప్ప అంతకుమించి వాళ్ళు చేసింది ఏం లేదు. అండ్ నిర్మాణంలో కూడా నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అన్నది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆరోపణ కాదు, మన లైవ్ మీరు వెళ్ళినా మేము వెళ్ళినా ఎవరు చూసినా అదంత కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లేదు, ప్లస్ ఏం పట్టించుకుని నాదుడే లేదు. మీరు గమనించండి, ఈరోజు ఒక ప్రభుత్వం అధికారంలో ఉండి ఇల్లు కట్టిన ఇళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయలేని స్థితిలో ఉంది అంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఏం చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ మా గవర్నమెంట్ ఉందనుకోండి, మేము ఇల్లు కట్టించాం, దాని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని ప్రమోట్ చేసుకొని విల్ డెవలప్ ఇట్ మోర్. ఇప్పుడు వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే ప్రామిస్ చేసిన ఇల్లు ఇవ్వలేకపోయారు, సేమ్ క్వాలిటీ ఇవ్వలేకపోయారు. అంటే ఈరోజు ప్రజల వాళ్ళకి వెళ్ళి నివాసం ఉండే పరిస్థితి లేదు. ఓన్లీ ఒక 2 వీడియోలు తీశారు కేటీఆర్ హైదరాబాద్ చుట్టుపక్కల. ఆ వీడియోనంతా వైరల్ చేస్తారు, ఇలా కట్టాము, బ్రహ్మాండం కట్టాము ఇల్లు అని. కానీ వాట్ అబౌట్ డిస్ట్రిక్ట్స్, వాట్ అబౌట్ రూరల్? అక్కడ ఇంపార్టెంట్. ఈరోజు నాణ్యత చూసినట్టయితే పడిపోతూ ఉన్నాయి. మీరు అన్నట్టు డోర్లు బలగొట్టి పబ్లిక్ వెళ్తూ ఉంటే పోలీసులు కాపలా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి. అంటే ఇంకెక్కడుందని గవర్నమెంట్ ఇది? ఎందుకు కొన్ని చోట్ల నిర్మాణం చేపట్టినప్పటికీ వాటిని ప్రజలకు అందజేయడంలో జాప్యత ఎందుకు జరుగుతుంది? జాప్యత కాదు, వాళ్ళకి ఆప్షన్ లేదు. ఎందుకంటే 100 మంది లబ్ధిదారులు ఉంటే వీళ్ళ 10 ఇండ్లు ఉన్నాయి, ఎవరికి ఇస్తారు? ఇస్తే ఎమ్మెల్యే మనుషులకి ఇస్తే వాడి కోపం, ఇంకోటికి ఇస్తే ఇంకోటి కోపం. వాళ్ళు పంచుకునే పరిస్థితి లేరు. వాళ్ళు పంచుకున్నా కానీ సెటిల్ అయ్యే పరిస్థితి లేదు. మిగతా వాళ్ళకి ఇవ్వడం కోసమైనా దానికి తగు చర్యలు తీసుకోవాలి కదా గవర్నమెంట్. చిత్తశుద్ధి ఉంటే తీసుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా. వాళ్ళకి ఏదైనా టైంపాస్ అయిపోవాలి, మళ్ళీ ఎలక్షన్స్ రావాలి, మళ్ళీ బిజీ కావాలి, మళ్ళీ రాజకీయాలు చేసుకోవాలి, అంతే తప్ప ప్రజల కోసం ఏం చేయాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. కాబట్టి ఇది నాట్ అబౌట్ టు డూ ఇట్. ముఖ్యంగా రైతుల కోసము, లేకపోతే పేదింటి వారికి సొంత ఇల్లు అనేది ఒక కళ. సో ఆ కళను వాళ్ళు సాకారం చేసుకోలేరు కాబట్టి ఆ కళను మేము సాకారం చేస్తామంటూ ఈ పథకం తీసుకురావడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారి హయాం నుండే ఇది పెద్ద ఎత్తున జరిగిందని మనం అనుకోవచ్చు, రైట్? బట్ తెలంగాణలో
సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ పేదింటి వారికి ఆ కళ కలగానే మిగిలిపోతుంది. మరి ఏం చేయాలంటారు? ఏంటంటే అందరూ ప్రజలను తిరగబడి, ఊళ్ళో ప్రజలను తిరగబడి ఇల్లు కట్టి ఉంటే పోయి మీరు ఇళ్ళల్లో తీసేసుకోండి. ఎందుకంటే తీసుకోకపోతే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు, అలా వేస్ట్ అయిపోతాం అంత. మరి దీనికి సంబంధించి మీ పార్టీ తీసుకుంటున్న స్టాండ్ ఏంటి? మాది సింగిల్ స్టాండ్ అండి. ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాం, ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం. మాకు ఇప్పుడు ఇంకొక 10 రోజులు అయితే పాదయాత్ర అయిపోతుంది. మీరు చూసినట్టయితే మాకు ఎన్నో బ్రేక్లు వేశారు. మొన్న కూడా రీసెంట్లీ మళ్ళీ అరెస్ట్ చేసి షేమ్ల గారిని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఒకసారి మా పాదయాత్ర అయిపోగానే తక్షణ కార్యాచరణ డిఫరెంట్ ఆప్షన్స్ పైన ఉంది. అందులో డబుల్ బెడ్రూమ్ కూడా ఒక భాగం. ముఖ్యంగా నిరుద్యోగుల కోసం షర్మిల గారు ఉవ్వెత్తున పోరాటం చేశారు. ప్రతి మంగళవారం ఎక్కడ పడితే అక్కడ విద్యార్థులతో కూర్చుని మాట్లాడడం జరిగింది. సో ఆ టైంలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలామంది షర్మిల గారిని కలిశారు, వాళ్ళ గోడు వినిపించుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇంతే స్టాండ్ తీసుకుని మాట్లాడాలని కూడా కోరారని తెలుస్తోంది. మరి ఏం చేయబోతున్నారు? దానికి కార్యాచరణ ప్లాన్ చేస్తున్నామండి. ప్రతి డబుల్ బెడ్రూమ్ కట్టిన ఈ ఇళ్ళ ముందర అదే రకంగా లబ్ధిదారులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళతో కలిసి పోరాడతాం, వాళ్ళతో కలిసి ముందుకెళ్తాం. అవసరం అనుకుంటే ఈ కట్టిన ఇళ్ళని దగ్గర నుండి పంచిపిస్తాం. ఓకే, మొత్తంగా ఎంతమంది పేద ప్రజలు సొంత ఇళ్ళు కోసం వెయిట్ చేస్తున్నారు? సో దానికి సంబంధించిన ప్లానింగ్ ఏమైనా వేసుకున్నారా మీరు? అంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి పూర్తి ప్లానింగ్ ఉందండి. ఎందుకంటే మేము ఈరోజు ఈ 254 రోజులు పాదయాత్ర చేసినప్పుడు, పాదయాత్ర అనేది మేము చేసింది ఏదో కార్ యాత్రనో బ్రేక్ యాత్రనో కాదు, పాదాల మీద నడిచే యాత్ర చేసాం. అంటే నడుచుకుంటూ పోయాం. ఈ నడుచుకుంటూ పోయే క్రమంలో ప్రతి ఊరిని టచ్ చేసాం, ప్రతి మండలిని టచ్ చేసాం. ఎక్కడెక్కడైతే పాసిబుల్ ఉందో అందరి రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. దగ్గర లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇచ్చారు, అప్లికేషన్ తీసుకున్నాము. అవన్నీ బేస్ చేసుకొని కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యంగా ఏ అంశాల మీద ఫోకస్ చేస్తున్నారండి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రతి సమస్య పైన పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అండ్ రాబోయే ఎన్నికల్లో మీ స్టాండ్ ఏంటి? సింగిల్ స్టాండ్, రాజన్న రాజ్యం తీసుకురావడమే మా లక్ష్యం. అదే రకంగా ప్రజలకు సరైన పాలన అందించడమే మా లక్ష్యం. 108, 104 ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ అలాంటి స్కీములు తేవడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్.